చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న ఏదైతే కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ అదేవిధంగా అసెంబ్లీలో కూడా 33% రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయినట్టు చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి బిల్లును కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కార్పొరేటర్ జయశ్రీ గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మొత్తానికి సుదీర్ఘ కాలం తర్వాత మహిళా లోకం ఎదురు చూసినటువంటి బిల్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ చట్టసభల్లో కూడా పార్లమెంట్ లో కూడా ఆమోదం తెలవాల్సిన అవసరం ఉంది కదా, దీనిపై మీ స్పందన? ఖచ్చితంగా ఆమోదం ఉంటది. అంటే మెజారిటీ బీజేపీ పార్టీ వైపు ఉంది కాబట్టి అందరు కూడా ఆమోదం తెలిపే దిశగా ఉన్నారు. ఎందుకంటే మిగతా పార్టీలు కూడా ఈ మధ్య కాలంలో మహిళా బిల్లు అని మొదలు పెడుతుండ్రు. ఇది ఈనాటిది కాదు, గతంలో ఎప్పుడో వాజ్పేయి గారు ఉన్నప్పుడే కూడా అప్పటి నుంచి కూడా మహిళా బిల్లుని ప్రవేశపెట్టింది. కానీ అప్పుడు కొన్ని పార్టీలు దీనికి మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు చిత్తశుద్ధి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, మహిళలను ముందుకు తీసుకుపోవాలనే ఒక సంకల్పంతో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మహిళలకు అత్యంత గౌరవాన్ని, అత్యంత విశిష్టతను మన సనాతన ధర్మం ఇస్తుంది. సో భారతదేశంలోని మహిళలకు ఒక అంటే గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మిగతా పార్టీలు కూడా అన్ని ఆమోదించి మరి త్వరలోనే ఈ బిల్లు ఆమోదం తెలిపి అదైతే ముందుకు పోతారని అనుకుంటున్నాం. ఎమ్మెల్సీ కవిత దీనిపై స్పందిస్తూ తాము చేసిన పోరాట ఫలితమే ఈ బిల్లు అని కూడా చెప్తున్నారు కదా. లేదు, అదేం లేదు, ఆమె చేసింది అని కాదు. ఇది గతంలో ఎప్పుడో వాజ్పేయి గారి ప్రభుత్వంలోనే పెట్టింది. కానీ గత ప్రభుత్వాలు దీన్ని ఆమోదించక మధ్యలోనే ఆపేసినాయి. 2010లో కూడా రాజ్యసభలో ఆమోదైంది, కానీ తర్వాత మళ్ళీ లోక్సభ వరకు రానియకుండా చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఒక అంటే దృఢ సంకల్పంతో ఉన్నారు. మహిళలకి చట్టసభలో ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిసి వాళ్ళు ముందుగా ఏదో యాక్షన్ ప్లే చేస్తున్నారు. కానీ అదంతా కాదు, ఫస్ట్ నుంచే కూడా ఒక కృత నిశ్చయంతో ఒక ప్లాన్ ప్రకారంగానే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. పార్లమెంట్ లో ఖచ్చితంగా ఈ 33 రిజర్వేషన్ ఇది ఆమోదం తెలుపుతారు. పార్లమెంట్ లో కూడా గతంలో కూడా ఈ బిల్లు వచ్చినప్పటికి కూడా ఎన్నో అవాంతరాలు వచ్చి అడ్డంకులు వచ్చి ఆ తర్వాత బిల్లు ఆగిపోయిన పరిస్థితి ఉంది. సో ఈసారి ఈ బిల్లు ఆమోదం అవుతున్నట్టు నమ్మకం మీకు ఉంది? ఖచ్చితంగా ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ బిల్లుని అన్ని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలిపే విధంగా ముందుకు వస్తున్నాయి. కాబట్టి దీనికి ఎవరు కూడా నో చెప్పే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ బిల్లు ఆమోదం అవుతుందని 200% నేను చెప్పగలను. నేను ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దీన్ని స్వాగతిస్తూనే మళ్ళీ ఏమైనా అడ్డంకులు ఉంటే అనుమానం కూడా వ్యక్తం చేశారు కదా. అట్లాంటి అనుమానాలకు, సందిగ్ధాలకు ఎలాంటి తావు లేదు. ఇక్కడ ప్రతి మేధావి వర్గాలు కానీ, పత్రికా రంగం కానీ, అధికారులు కానీ, మరి ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ అన్ని కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నాయి. కాబట్టి అందరి శుభ సంకల్పాలు తోడై మాకు వస్తాయి. సో ఖచ్చితంగా ఇది అమలవుతుందని చెప్తున్నా. దీంట్లో ఎలాంటి అనుమానాలకు తావి లేదు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ బిల్లు ఒకవేళ పార్లమెంట్ లో ఆమోదం పొందితే ఈ వచ్చే ఎన్నికల్లో ఇది వర్తిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వర్తిస్తుంది, డెఫినెట్ గా, ఖచ్చితంగా వర్తిస్తుంది. సో ఇది మొత్తానికైతే ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ పార్లమెంట్ సెషన్ లోనే మహిళా బిల్లు ఆమోదం పొందుతుంది. అదే విధంగా ఈ వచ్చే ఎన్నికల్లో కూడా ఈ 33% రిజర్వేషన్ కూడా వర్తిస్తున్నటువంటి నమ్మకాన్ని బీజేపీ మహిళా జిల్లా అధ్యక్షులు జయశ్రీ గారు వెలుగుస్తున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్ తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.